బ్రాక్సెట్ 2023లో 24th క్వశ్చన్ వచ్చేసి దాల్ లేక్ ఈజ్ ఇన్ డాష్. దాల్ అనేది ఒక లేక్ యొక్క నేమ్ అనమాట. సో ఈ లేక్ అనేది కింద ఇచ్చినటువంటి స్టేట్స్లో ఏ స్టేట్లో ఉంది అని చెప్పి అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్ ఏమి ఇచ్చినారు? ఆంధ్రప్రదేశ్. సెకండ్ తెలంగాణ. సి డి కాశ్మీర్. ఈ 4 స్టేట్స్లో దాల్ లేక్ అనేది ఎక్కడ ఉంది అని చెప్పి అడుగుతున్నారు. సో మన ఎక్స్ప్లెనేషన్ ఏమి? దాల్ లేక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ శ్రీనగర్. దాల్ లేక్ అనేది ఎక్కడ లొకేట్ అయిందంట? శ్రీనగర్ లో లొకేట్ అయిందంట. అసలు శ్రీనగర్ అనేది ఎక్కడ, ఏ స్టేట్ లో ఉందంటే ద సమ్మర్ క్యాపిటల్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ శ్రీనగర్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటి స్టేట్ కి సమ్మర్ క్యాపిటల్. సో ఇది దాల్ లేక్ అనేది శ్రీనగర్ లో ఉంది. శ్రీనగర్ అనేది జమ్మూ కాశ్మీర్ యొక్క క్యాపిటల్ అయితే దాల్ లేక్ ఏ స్టేట్ లో ఉన్నట్లా? కాశ్మీర్ లోనే ఉన్నట్ల. మరి మన ఆన్సర్ ఏమి? డి, కాశ్మీర్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ 25th క్వశ్చన్ వచ్చేసి టెలివిజన్ ఈజ్ ఎ డాష్ కమ్యూనికేషన్. టెలివిజన్ అనేది ఈ కమ్యూనికేషన్ లో దీనికి ఎగ్జాంపుల్ అని చెప్పి అడుగుతున్నారు. అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ అంటే ఒక చోట జరుగుతున్నటువంటి ఒక విషయాన్ని వేరే చోటికి అందేలాగా, తెలిసేలాగా చేసేటువంటి ఆ ప్రాసెస్ని ఏమంటారంటే కమ్యూనికేషన్ అని చెప్పి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడుమూరులో జరుగుతున్నటువంటి ఏదో ఒక విషయాన్ని, న్యూస్ని హైదరాబాద్కి కానీ లేకపోతే లండన్కి కానీ చేరవేసేటువంటి ఆ ప్రాసెస్ని ఏమంటామంటే కమ్యూనికేషన్ అని చెప్పి అంటాం. ఇక్కడ ఏం అడుగుతున్నారంటే టెలివిజన్ అనేది ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏమి ఇచ్చినారంటే ఏ వచ్చేసి ఆడియో. ఆడియో అంటే అర్థం ఏంటంటే వినదగినటువంటిది. ఆడియోలో కనపడదేమి, ఓన్లీ వినగలం. ఓకేనా? ప్రింటెడ్ అంటే ముద్రించేది. ఓకేనా? ప్రింటెడ్ అంటే ముద్రించేది. రిటన్ అంటే రాతపూర్వకంగా రాసేది. ఆడియో విజువల్ అంటే వినదగినది, చూడదగినది. వాటికి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చిన. ఆడియోకి ఎగ్జాంపుల్ వచ్చేసి రేడియో. రేడియో మీకు తెలుసా? రేడియో అంటే కేవలం మనం అక్కడ జరుగుతున్న దాన్ని వినగలం అంతే, చూడలేము, అక్షరాలు కనపడవు. తర్వాత ప్రింటెడ్ అంటే న్యూస్ పేపర్. న్యూస్ పేపర్ ప్రింటెడ్ దాన్ని ఓన్లీ చదవగలం, వినలేము, చూడలేము. అక్కడ జరుగుతున్న వీడియో చూడలేము విజువల్గా. రిటన్ అంటే లెటర్స్. లెటర్ ఈజ్ ఆల్సో ఏ వే ఆఫ్ కమ్యూనికేషన్. సో లెటర్లో మనం ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని రాసి పంపిస్తాం అంతే. తర్వాత ఆడియో అండ్ విజువల్ అంటే కనపడుతుంది, వినపడుతుంది. ఏంది దానికి ఎగ్జాంపుల్? టెలివిజన్. ఓకే, సో టెలివిజన్ ఈజ్ ఏ డాష్ కమ్యూనికేషన్, ఆడియో అండ్ విజువల్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? డి ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 26th క్వశ్చన్లో ద కాలనీ ఆఫ్ ants కన్సిస్ట్స్ ఆఫ్ క్వీన్ ants, మేల్ ants అండ్ ది డాష్. మీరు బాగా చూసుకున్నట్టయితే యాంట్ హిల్స్ అని చెప్పి ఉంటాయి. చూసినారు ఎప్పుడైనా హ్యాండ్ హిల్స్ని? ఆ యాంట్ హిల్స్లో వచ్చేసి చాలా ఆర్గనైజ్డ్గా ఉంటాయి యాంట్స్ అనేటివి. యాంట్ హిల్ మొత్తానికి కూడా ఒక క్వీన్ యాంట్ అనేది ఉంటుంది. ఓకేనా? దాంతోపాటు మేల్ యాంట్స్ అనేటివి ఉంటాయి. వాటితో పాటు వర్కర్ యాంట్స్ అనేటివి ఉంటాయి. సో ఇలా ఆర్గనైజ్డ్ లైఫ్తో అవి ఉన్నాయి కాబట్టి చిన్న జీవులైనప్పటికీ కూడా యాంట్ హిల్ అనే దాన్ని అంత పెద్దగా కట్టుకోగలవు. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏమంటే ద కాలనీ ఆఫ్ యాంట్స్, ఒక్కొక్క కాలనీలో ఉండేటువంటి యాంట్స్లో కన్సిస్ట్ ఆఫ్ క్వీన్ యాంట్స్, క్వీన్ యాంట్స్ ఉంటాయి, మేల్ యాంట్స్ ఉంటాయి, అండ్ ది డాష్, వాటితో పాటు ఇంకా ఏ యాంట్స్ ఉంటాయి అని చెప్పి మన క్వశ్చన్. ఆప్షన్స్ ఏమి ఇచ్చినారు? వర్కర్ యాంట్స్, కింగ్ యాంట్స్, ఫీమేల్ యాంట్స్, neighbor ants. ఓకే, మన ఎక్స్ప్లెనేషన్ లో ఇన్ యాంట్ హిల్ దేర్ వాజ్ ఎ క్వీన్ యాంట్ అండ్ మేల్ యాంట్స్ అండ్ వర్కర్ యాంట్స్. సో యాంట్ హిల్ మొత్తాన్ని కూడా కట్టడం కోసము వర్కర్ యాంట్స్ అనేటివి ఈ మేల్ యాంట్, ఫీమేల్ యాంట్స్, క్వీన్ యాంట్ తో పాటు ఉంటాయి. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమి? ఏ
వర్కర్ ants ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 27th క్వశ్చన్ వచ్చేసి డాష్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ సిచ్యువేటెడ్ ఇన్ ద ఈస్ట్ గోదావరి డిస్టిక్. మీకు ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఆల్రెడీ బ్రాకెట్ 2024 పేపర్లో చెప్పిన. వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే అర్థమేమి, ఏవైతే కొన్ని జంతువులు జాతులు అంతరించిపోతున్నాయో వాటన్నింటికి కూడా ఒక సేఫ్టీ ప్లేస్ అనేది సెలెక్ట్ చేసి అందులో ఆ జంతువుల్ని తీసుకొచ్చి వదులుతారు. సో అలాగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఉన్న వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. ఆల్రెడీ 2024 పేపర్లో వచ్చేసి ఈ టెలి నీలాపురం గురించి వచ్చింది. టెలి నీలాపురం వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ డిస్టిక్లో ఉంది? శ్రీకాకుళం డిస్టిక్లో అయితే టెలి నీలాపురం వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది. మరి ఈస్ట్ గోదావరిలో ఉన్న వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏంటి? కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ సిచ్యువేటెడ్ ఇన్ ద ఈస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. సో వాట్ ఈస్ ద వైల్డ్ లైఫ్ శాంక్చురీ సిచ్యువేటెడ్ ఇన్ ద ఈస్ట్ గోదావరి డిస్టిక్? కోరింగా. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? సి, కోరింగా ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 28th క్వశ్చన్ ఈస్ a group of stars that appears to form a pattern or picture is called. దీని మీనింగ్ ఏంటంటే మనకి ఆకాశంలో చూస్తే స్టార్స్ అనేటివి కనపడుతుంటాయి, అవునా? ఆ స్టార్స్, కొన్ని స్టార్స్ ఏమేంటాయంటే ఒక గ్రూప్ లాగా, అంటే ఒకటే చోట ఉండి ఆ గ్రూప్ అనేది ఒక ప్యాటర్న్ని లేదా ఒక పిక్చర్ లాగా, ఇట్లా ఒక ప్యాటర్న్లో కానీ ఒక పిక్చర్ లాగా కానీ గ్రూప్ ఆఫ్ స్టార్స్ అనేటివి ఫామ్ అయి ఉంటే, అంటే అలా కనపడుతూ ఉంటే చూస్తే మనకి ఒక ఆకారం అనేది కనపడాల స్టార్స్లో. అలా కనపడేటువంటి ఆ గ్రూప్ ఆఫ్ స్టార్స్ యొక్క ప్యాటర్న్ లేదా పిక్చర్ని ఏమంటారు అని అడుగుతున్నారు. ఏ వచ్చేసి రెవల్యూషన్ అని ఇచ్చినారు, బి వచ్చేసి ఫేజెస్ అని ఇచ్చినారు, సి వచ్చేసి పౌర్ణిమ, డి వచ్చేసి కాన్స్టలేషన్ అని చెప్పి ఇచ్చినారు. సో వీటిలో కాన్స్టలేషన్ అంటే అర్థం ఏంటంటే గ్రూప్ ఆఫ్ స్టార్స్ అన్నీ ఒక చోట ఉండి, అంటే కొన్ని స్టార్స్ అనేటివి ఒకటే చోట ఉండి వాటికి ఒక ప్యాటర్న్ లేదా పిక్చర్ లాగా కనపడుతూ ఉంటే అటువంటి ప్యాటర్న్ లేదా పిక్చర్ని ఏమంటారంటే కాన్స్టలేషన్ అని చెప్పి అంటారు. ఏమంటారు? సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? డి, కాన్స్టలేషన్ ఈస్ ది కరెక్ట్ ఆప్షన్.